శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారాలండి. యథాప్రకారం సంవత్సరం తిరిగింది, కార్తీక మాసం వచ్చేసింది. కార్తీక పురాణం మొట్టమొదటి అధ్యాయం చెప్పుకుందాం. కార్తీక మాహాత్మ్యాన్ని గురించి జనకుడు ప్రశ్నించడం. శ్రీమద్ అఖిలాండకోటి బ్రహ్మాండంలోని ఆర్యావర్తంలో నైమిషారణ్యంలో శౌనకాది మహామునులతో ఒక ఆశ్రమం నిర్మించుకుని సకల పురాణాలు పుణ్యచరిత్రలు వాళ్లకు వినిపిస్తూ సూత మహాముని కాలం గడుపుతూ ఉన్నాడు. ఒకనాడు శౌనకాది మునులు గురుతుల్యుడైన సూతుణ్ణి చూసి, ఆర్య, తమ వల్ల అనేక పురాణేతిహాసాలు వేదాంగాల రహస్యాలు సంగ్రహంగా గ్రహించాం. కార్తీక మాస మాహాత్మ్యాన్ని కూడా వివరించి దాని ఫలాన్ని తెలపాలని కోరుతున్నాం కనుక తమరా వ్రతాన్ని వివరించవలసింది అని కోరారు. అప్పుడు ఆ సూత మహర్షి, ఓ మునిపుంగవులారా, ఒకప్పుడు ఇదే కోరికను నారదుడు సృష్టికర్త అయిన బ్రహ్మను కోరుకుంటే ఆయన అతనికి విష్ణుమూర్తి లక్ష్మీదేవికి, సాంబశివుడు పార్వతీదేవికి తెలియజేసిన విధంగా ఆ గాథను వినిపించాడు. అటువంటి పురాణ కథను మీకు తెలియజేస్తాను. ఈ కథ వినడం వల్ల మానవులకు ధర్మార్థాలు కలగడమే కాకుండా ఇహంలోనూ పరంలోనూ సకలైశ్వర్యాలతో తులతూగుతారు. కనుక శ్రద్ధగా ఆలకించండి అంటూ ఇట్లా చెప్పాడు. పూర్వం ఒకనాడు పార్వతీ పరమేశ్వరుడు గగన విహారం చేస్తూ ఉండగా, అంటే ఆకాశంలో తిరుగుతూ ఉండగా, పార్వతీదేవి, ప్రాణేశ్వర, సకల ఐశ్వర్యాలు కలిగించేది, సకల మానవులు వర్ణభేదాలు లేకుండా ఆచరించదగినది, శాస్త్ర సమ్మతం, సూర్యచంద్రులున్నంత వరకు ఆచరించేది అయిన వ్రతాన్ని వివరించండి అని కోరింది. అప్పుడు మహేశుడు మందహాసం చేసి, దేవి, నీవు అడుగుతున్న వ్రతం స్కాంద పురాణంలో చెప్పారు. దాన్నిప్పుడు వశిష్ఠ మహాముని మిథిలాధీశుడైన జనక మహారాజుకు వివరించబోతున్నాడు. చూడు, ఆ మిథిలా నగరం వైపు చూడు, మనం కూడా విందాం అని మిథిలా నగరం దిశగా చూపించాడు. అక్కడ మిథిలా నగరంలో వశిష్ఠ మహర్షి రాకకు జనకుడు సంతోషించి అర్ఘ్యపాద్యాలతో ఆయనను సత్కరించి కాళ్ళు కడిగి ఆ నీటిని శిరస్సు మీద చల్లుకుని, మహాయోగి మునివర్య, తమ రాక వల్ల నేను, నా శరీరము, నా దేశము, నా ప్రజలు అన్నీ పవిత్రమైపోయాయి. తమ పాదధూళి చేత నా గృహం కూడా పవిత్రమైంది. తమరిక్కడికి ఎందుకు వచ్చారో సెలవివ్వండి అని వేడుకున్నాడు. అప్పుడు వశిష్ఠుడు, జనక మహారాజా, నేను ఒక యజ్ఞం చేయాలని తలపెట్టాను. దానికి కావలసిన అర్థబలం, అంగబలం నిన్నడిగి క్రతువు ప్రారంభిద్దామని నిశ్చయించి ఇట్లా వచ్చాను అన్నాడు. అంటే అప్పుడు జనకుడు, మునిచంద్రుడా, అట్లాగే ఇస్తాను, స్వీకరించండి. కానీ చిరకాలం నుంచి నాకు ఒక సందేహం ఉంది. తమ బోటి దైవజ్ఞులను అడిగి సంశయం తీర్చుకోవాలని నేను అనుకుంటున్నాను. నా అదృష్టం కొద్దీ ఈ అవకాశం దొరికింది. గురురత్న, అంటే గురువులలో రత్నం లాంటి వారైన వశిష్ఠ మహాముని, సంవత్సరంలో ఉన్న మాసాలలో కార్తీక మాసానికి ఎందుకంత పవిత్రత చేకూరింది, ఆ కార్తీక మాసం గొప్పతనం ఏమిటి అనే సంశయం నాకు చాలా కాలం నుండి ఉంది. కనుక తాము కార్తీక మాహాత్మ్యాన్ని గురించి వివరించండి అని ప్రార్థించాడు. దానికి వశిష్ఠ మహాముని చిరునవ్వు నవ్వి, రాజా, తప్పకుండా నీ సంశయం తీరుస్తాను. నేను చెప్పబోయే వ్రతకథ అందరూ మానవులు ఆచరించదగింది, సకల పాపాలు హరించేది అయి ఉంది. కనుక ఈ కార్తీక మాసం హరిహర స్వరూపం. ఈ మాసంలో ఆచరించే వ్రతం ఫలం ఇంత అని చెప్పడానికి వీలులేదు. వినడానికి కూడా చాలా ఆనందం కలిగిస్తుంది. అంతేకాకుండా విన్నంత మాత్రం చేతే ఎటువంటి నరక బాధలు లేక ఇహపరాల్లోనూ సౌఖ్యం పొందుతారు. నీ బోటి సజ్జనుడు ఈ కథను గురించి అడిగి తెలుసుకుంటున్నారంటే నాకు సంతోషంగా ఉంది. ఇది ఉత్తమం గనుక శ్రద్ధగా ఆలకించు అని ఇట్లా చెప్పడం ప్రారంభించాడు. ఓ మిథిలాధీశ్వర, జనక మహారాజా, ఏ మానవుడైనా, ఏ వయసు వాడైనా ఉచ్చ నీచ భేదాలు లేకుండా, అంటే హెచ్చువాడు తగ్గువాడు అనే భేదం లేకుండా కార్తీక మాసంలో సూర్యభగవానుడు తులారాశిలో ఉండగా వేకువజామునే లేచి కాలకృత్యాలు తీర్చుకుని స్నానం చేసి దాన ధర్మాలు, దేవపూజలు చేసినట్లయితే దానివల్ల అగణిత పుణ్యఫలం లభిస్తుంది. అంటే లెక్కలేనంత పుణ్యం. కార్తీక మాస ప్రారంభం నుండి ఇట్లా చేస్తూ
విష్ణు సహస్రనామార్చన, శివలింగార్చన చేస్తూ ఉండాలి. ముందుగా కార్తీక మాసానికి అధిదేవత అయిన దామోదరుడికి నమస్కరించి, ఓ దామోదరా, నేను చేసే కార్తీక వ్రతానికి ఎటువంటి ఆటంకాలు రానియకుండా నన్ను కాపాడు అని ప్రార్థించి వ్రతాన్ని ప్రారంభించాడు. ఓ రాజా, ఈ వ్రతం ఆచరించే దినాలలో సూర్యోదయానికంటే ముందే లేవాలి. కాలకృత్యాలు తీర్చుకుని నదికి పోయి స్నానం చేసి గంగకు, శ్రీమన్నారాయణుడికి, పరమేశ్వరుడికి, భైరవుడికి నమస్కారాలు చేసి సంకల్పం చెప్పుకొని మళ్ళీ నీటిలో మునిగి సూర్యభగవానుడికి అర్ఘ్యప్రదానం చేసి పితృదేవతలకు క్రమప్రకారంగా తర్పణాలు చేసి గట్టు మీద 3 దోసిళ్ల నీళ్లు పోయాలి. ఈ కార్తీక మాసంలో పుణ్యనదులైన గంగా, గోదావరి, కృష్ణ, కావేరి, తుంగభద్ర, యమున మొదలైన నదులలో ఏ ఒక్క నదిలోనైనా స్నానం ఆచరించినట్లయితే గొప్ప ఫలం కలుగుతుంది. తడిబట్టలు వదిలిపెట్టి మడిబట్టలు కట్టుకుని శ్రీ మహావిష్ణువుకు ప్రీతికరమైన పుష్పాలు తానే స్వయంగా కోసి తెచ్చి నిత్య ధూప దీప నైవేద్యాలతో భగవంతుడికి పూజ చేసుకుని గంధం తీసి భగవంతుడికి సమర్పించి తాను బొట్టు పెట్టుకుని తరువాత అతిథి అభ్యాగతులను పూజించి వాళ్లకు ప్రసాదం పెట్టి తన ఇంటి దగ్గర కానీ, దేవాలయంలో కానీ, లేక రావి చెట్టు మొదట కానీ కూర్చుని కార్తీక పురాణం చదవాలి. ఆ సాయంకాలం సంధ్యావందనం ఆచరించి శివాలయంలో కానీ, విష్ణువాలయంలో కానీ, లేక తులసికోట దగ్గర కానీ దీపారాధన చేసి శక్తిని బట్టి నైవేద్యం తయారు చేయించి స్వామికి సమర్పించి అందరికీ పంచిపెట్టి తర్వాత తాను తినాలి. మరునాడు మృష్టాన్నాలతో భూతాలకు సంతృప్తి చేయాలి. ఈ విధంగా వ్రతం చేసిన స్త్రీ పురుషులకు పూర్వంలోనూ ఇప్పటి జన్మలోనూ చేసిన పాపాలు పోయి మోక్షానికి అర్హత కలుగుతుంది. ఈ వ్రతం చేయటానికి అవకాశం లేని వాళ్ళు వ్రతం చేసిన వాళ్ళను చూసి వాళ్లకు నమస్కరించినట్లయితే వాళ్లకు కూడా దాంతో సమానమైన ఫలం కలుగుతుంది. దీంతో మనం మొదటి అధ్యాయ పారాయణం సమాప్తం చేసుకున్నామండి. రేపు 2వ అధ్యాయం చెప్పుకుందాము. స్వస్తి.